అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుంది ఆ నాయకుడి పరిస్థితి. అనుభవించడానికి పదవి చేతిలో ఉన్న కంటి మీద కునుకు ఉండటం లేదు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన్ని పదవీ గండం వెంటాడుతోంది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్లా ఉన్న పోస్తో పాపం నిత్యం టెన్షనే ఆయనకి. నూకసాని బాలాజీ మొన్నటి వరకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 2014లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో పుల్లల చెరువు మండలం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. మొదటి నుంచి వైసీపీలో నూకసానికి మంచి గుర్తింపు ఉంది. అందుకే ఆయన్నే జిల్లా పరిషత్ అధ్యక్ష పదవికి బరిలో దింపింది వైసీపీ. మారిన రాజకీయ సమీకరణాలతో టీడీపీ రెబల్ అభ్యర్థి ఈదర హరిబాబు జిల్లా పరిషత్ చైర్మన్ గా, నూకసాని బాలాజీ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. టీడీపీ విప్ ని ధిక్కరించి ఈదర చైర్మన్ పీఠం ఎక్కడంతో ఆయనపై ఎన్నికల అధికారి అనర్హత వేటు వేశారు. దీంతో వైస్ చైర్మన్ నూకసాని ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఏడాది దాటింది. అయినా పట్టువదలని విక్రమార్కుళ్లా ఈదర హరిబాబు తనపై వేసిన అనర్హత వేటు చెల్లదంటూ కోర్టులో సవాల్ చేశారు. జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చక్కర్లు కొడుతున్నారు. నూకసాని బాలాజీని చైర్మన్ గా తొలగించి ఆ కుర్చీ తనకివ్వాలని ఈదర హరిబాబు కోర్టు ఆర్డర్లతో జెడ్పీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగడం మామూలైపోయింది. దీంతో ఈదర బాధ తప్పించుకుని పదవి కాపాడుకునేందుకు నూకసాని ఇటీవల తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. అయినా ఆయనకు మనశ్శాంతి లేకుండా పోయిందట. టీడీపీకి దగ్గరైతే పదవికి ఢోకా ఉండదని నూకసాని లెక్కేసుకుంటే అక్కడ సీన్ వేరేలా ఉందంటున్నారు. నూకసానిని కుర్చీ దించేందుకు టీడీపీ పావులు కదుపుతోందని సమాచారం. జడ్పీ చైర్మన్ ఎన్నికల సమయంలో ఎర్రగొండపాలెంకు చెందిన డాక్టర్ మన్నె రవీంద్రను పీఠం ఎక్కించాలని టీడీపీ భావించింది. కానీ టీడీపీ రెబల్ అభ్యర్థి ఈదర ఎంట్రీతో రవీంద్రకు ఆ పదవి దక్కకుండా పోయింది. ఇప్పుడు ఇన్ఛార్జ్ చైర్మన్ గా కొనసాగుతున్న నూకసాని బాలాజీని తొలగించి జడ్పీ చైర్మన్ గా మన్నె రవీంద్రను ఎన్నుకోవాలన్నది టీడీపీ వేస్తున్న స్కెచ్ అని సమాచారం. మన్నె రవీంద్ర ఎన్నికకు సహకరిస్తే బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని టీడీపీ నేతలు బాలాజీకి ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పదవి ఇస్తామంటున్నా స్పష్టమైన హామీ మాత్రం లేదట. దీంతో తొందరపడితే మబ్బుల్ని చూసి ముంత ఒలకబోసుకున్నట్లవుతుందని నూకసాని తటపటాయిస్తున్నారట. కొత్త పదవి వస్తుందో లేదో అన్న ఆందోళనతో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారంటున్నారు. కొత్త పదవులొద్దు, ఉన్న పదవి చాలని అడ్డం తిరిగితే అధికార పార్టీ నాయకులు ఎలాంటి ఇబ్బందులు సృష్టిస్తారో అన్న ఆందోళన కూడా ఉందట. చెప్పుకోవడానికి జిల్లా పెత్తనం చేతిలో ఉన్నట్టే కానీ దినదిన గండం అన్నట్లే ఉందట ఆయన పదవి. మరి నూకసాని పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో చూడాలి.